రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ సిఎస్ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమావేశమయ్యారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. నేతన్నలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వేములవాడ పట్టణంలో ఈ నెల 20న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కోర్టు స్టే 2016 నుంచి 23 వరకు వాడిన బిల్లుకు వాళ్ళు మళ్ళీ ₹6 బిల్లు వేసి దానికి సర్చార్జీలు వేసి 1 లక్ష వచ్చిన వారికి 30 లక్షల రూపాయల బిల్లు రావడం అనేది ఇది ఎంతవరకు 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, చేనేత జౌళి శాఖ మాచ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల పైన గత 2 రోజుల నుంచి కూడా సమావేశాలు జరుగుతా ఉన్నాయి. పెద్దలు శైలజ రామయ్యర్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ సిరిసిల్ల నేతలకు సంబంధించినటువంటి పలువురితోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన ఓ భరోసానివ్వడం, అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం, సుమారు 66 లక్షల మీటర్లకు సంబంధించినటువంటి 30 సంవత్సరాల చిరకాల కోరిక యాను డిపో ఏదైతే నూలు డిపో కావాలని చెప్పని అనుకున్నటువంటిది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఎక్కడో 2-3 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే యార్ను నూలు డిపోలకు ఇబ్బంది తలెత్తుతుంది అంటే వెంటనే నాకు బాగా గుర్తు, వారు కూడా ఉన్నారు ఆ సభలో, మనమే యార్ను డిపో ఇస్తే ఎలా ఉంటుందని చెప్పని చేనేత జౌలి చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో ఏర్పడేద్దామని చెప్పని వారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా యార్ను డిపోను 30 సంవత్సరాల కార్మికుల నేతల కలను నిజం చేస్తూ వారు జీవన్ కొట్టివ్వడం జరిగింది.